హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి ఒకవేళ మీతో గనక నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, సెపరేషన్ లో ఉంటే వాళ్ళతో మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా, రీయూనియన్ ఒకవేళ జరిగేలా ఉంటే ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ముందుకు వస్తారా లేకపోతే ఎలా జరుగుతుంది, ఈ మొత్తం డీటెయిల్స్ అంతా మనం చూద్దాము. కానీ ముందుగా ఏంటంటే నేను కొన్ని సాయిబాబా మెసేజెస్ కూడా తీస్తాను అనమాట. ఆ తర్వాత మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ప్లస్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ గనక నొక్కితే మీకు వెంటనే నా రీడింగ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నేను మీరందరూ చెప్పిన మాట ప్రకారము ఇన్స్టాగ్రామ్ ఈ రోజే అకౌంట్ ఓపెన్ చేశాను. సో దానికి ఇంకా నేను ఏమీ పెట్టలేదు, ఏ పోస్టులు పెట్టలేదు. పెడతాను, నేను రీల్స్ అవి పెడతాను అనమాట. ఓకే, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లస్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ అవి కావాలంటే గనక ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే, చాటింగ్ అనుకుంటా కదా, చాటింగ్ లో మీరు మీ మెసేజ్ పెడితే నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఇంకా మీకు మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చాను ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి santaro1123, santaro1123. సో ఇదనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీరు ఆ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నాకు ఈ టర్మినాలజీ కూడా రాదనమాట. ఫాలో అవ్వండి. తర్వాత నా రీల్స్ అనేవి మీకు వస్తాయి. అక్కడే మీ రీడింగ్, పర్సనల్ రీడింగ్ మెసేజెస్ కూడా మీరు పెట్టండి. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం రీడింగ్. ఎనర్జీ కంబైన్ అవడానికి, ఎనర్జీ ఎక్స్చేంజ్ కి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి నా ఛానల్ని. సరే, ఈరోజు మనము సాయిబాబా గారి మెసేజెస్ చూద్దాము. అన్ని కార్డ్స్ కలిసిపోయినాయి. సరే, బాబా గారు మనకి ఏమి చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ దివ్య సందేశం ఏమి, వారి దివ్య సందేశం చూద్దాం. నిర్లిప్తత. మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవటం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. చాలా మంచి మెసేజ్ చెప్పారు బాబా గారు. మీరు కామ్ గా ఉండండి, సైలెంట్ గా ఉండండి. జరిగేదంతా ఒక సినిమా లాగా చూస్తుండండి, అంతేగాని మీరు దానికి రియాక్ట్ అవ్వద్దు, బాధపడద్దు, ఎక్కువగా ఎక్సైట్ కూడా అవ్వద్దు. అంటే కొంచెం ఆనందం వచ్చేసరికి ఎగరడము, కొంచెం బాధ వచ్చేసరికి గుంగిపోవడము, అవేమీ లేకుండా నిర్లిప్తంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. జీవన గ్రంథము. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయములు కూడా ఉండొచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు చెడు అనేది ఉండదండి, అదొక సైకిల్. ఒక ఫేజ్ వచ్చి మంచి ఉంటుంది, ఇంకో ఫేజ్ వచ్చి చెడు ఉంటుంది. ఎప్పుడు అది చక్రం అనేది తిరుగుతానే ఉంటుంది. సో దానిలోని బాబా ఏం చెప్తున్నారంటే, జీవన గ్రంథంలో కొన్ని మంచి పేజీలు ఉంటాయి, కొన్ని చెడు అధ్యాయాలు కూడా ఉంటాయి. సో దాన్ని మీరు ఎప్పుడూ ఒక ఆశతో ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకు మంచి జరగబోతుంది అనే ఆశతో ఉండాలి. మీరు పాఠం నేర్చుకోకపోతే మీకు ఈ జీవితము, తదుపరి జీవితాల్లో కూడా అవే పునరావృతం అవుతుంది. జీవితంలో పునరావృతం ఏంటంటే, మన జీవితంలో కొన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ గనక మనం నేర్చుకోకపోతే అది మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుందంట. ఎన్ని జన్మలు ఎత్తినా సరే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సరే, ఇప్పుడు మన జీవితంలో కొందరు వ్యక్తులు మన ప్రమేయం లేకుండానే వస్తారు, ఎంటర్ అవుతారు, మనల్ని బాధ పెడతారు, ఇన్సల్ట్ చేస్తారు, మనల్ని ఏదో ఒకలాగా బాధ పెట్టడము, మనం ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ ఇదంతా కూడా ఒక లెసన్, దేవుడు మనకిచ్చే ఒక పాఠము లాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే గనక అది మళ్ళీ నెక్స్ట్ జన్మలో రిపీట్ అవ్వదు అనమాట. అంటే ఒక వ్యక్తి మనల్ని ఇలా మోసం చేశారనుకోండి, సో మళ్ళీ మనం వేరే వ్యక్తిని నమ్మడానికి కొంచెం ఆలోచిస్తాము, సంకోచిస్తాము. కరెక్టా? సో అలాగా మనము జాగ్రత్తగా పడకుండా మళ్ళీ మళ్ళీ సేమ్ తప్పు చేస్తా ఉన్నామంటే అంటే మనం లెసన్ నేర్చుకోలేదు. సో ఇది ఎన్ని జన్మలు ఎత్తినా అది రిపీట్ అవుతూ ఉంటది. సో అది బాబా గారు చెప్తున్నారు. ఓకేనా? సో మనం చూద్దాము. ఇప్పుడు చూద్దాము మీ
మనసులో ఉండే వ్యక్తితో మీకు రీకన్సిలియేషన్, రీయూనియన్ జరుగుతుందా? మీరిద్దరు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ లో ఉన్నారు, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఇది కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా అవ్వచ్చు. మీరు ఇంకా అలాగ వెయిట్ చేస్తున్నారు మీ వ్యక్తి కోసం. ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. అది మీ చిన్నప్పటి స్నేహితులు అవ్వచ్చు, లేదంటే క్రష్ అవ్వచ్చు, లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మీ వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. వీళ్ళు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవుతారా, రీయూనియన్ అవుతుందా అనే దాన్ని మనము ప్రశ్నిద్దాం. ఒకవేళ అవుతుంది అంటే కనుక ఎప్పుడు అవుతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 9 ఆఫ్ పెంటికల్స్, ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్, టెంపరెన్స్, 2 ఆఫ్ సోర్డ్స్, కార్డినల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఆస్ట్రానమర్. ముఖ్యంగా ఇక్కడ నాకు రాశులు వచ్చి సాజిటేరియస్ ఎక్కువ కనిపిస్తా ఉందండి. ధనస్సు రాశి ఎక్కువ, చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అది కాకుండా వృషభ రాశి, కన్యా రాశి, టారస్, విర్గో, కేప్రికాన్, మకర రాశి, ఇవి కూడా చాలా ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి. మళ్ళీ కుంభరాశి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్వేరియస్, లిబ్రా, జెమినై, తులారాశి అండ్ మిథున రాశి, ఈ రాశులు అయితే నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మన బాబా చెప్పిన సందేశము ప్లస్ ఈ రీడింగ్ అనేది చాలా కనెక్టెడ్ గా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మీ వ్యక్తి ఏంటంటే ఒక యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ కనెక్షన్ ఏదైతే ఉంది ఇది ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్, స్ట్రాంగ్ బాండింగ్. ఒక రకంగా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. కొంతమంది మీరు వైఫ్ గురించి, హస్బెండ్ గురించి చూస్తున్నారు ఈ రీడింగ్. లేదంటే కూడా మీరు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనుకున్నారు, అలాగే మీరిద్దరూ ప్రవర్తించారు కూడా. అంటే మీకు ఫిజికల్ కాంటాక్ట్ ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఉండొచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఒకరికొకరు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఉండొచ్చు. ఇలాగా కనెక్షన్ అనేది కనిపిస్తుంది. సారీ. కొంతమందికి ఏంటంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్, ఒక రకంగా స్టేబుల్ కనెక్షన్ అనమాట. అంటే ఒకరి మీద ఒకరికి చాలా ఏమంటారంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక అటాచ్మెంట్ ఉంది, ఒక బాండింగ్ ఉంది, ఒక నర్చరింగ్, కేరింగ్ ఉంది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెంట్ కూడా అయి ఉండొచ్చు, కొంతమందికి ఈ వ్యక్తి ద్వారా పిల్లలు కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇది కనిపిస్తా ఉంది సిచ్యువేషన్. లేదంటే కూడా మీరిద్దరూ అలా ప్లాన్ చేసుకున్నారు, మన ఇద్దరు అంటే ఫ్యూచర్, భవిష్యత్తు అనేది ఇద్దరూ కలిసి ఊహించుకున్నారు. ఓకే, మనం భవిష్యత్తులో ఇలా పెళ్లి చేసుకుందాము, ఇలా పిల్లల్ని కందాము అంటే ఇది క్రష్ తాలూకా ఫీలింగ్ కనబడటం లేదు. మీరు జన్మలకి ప్లానింగ్ చేసేసుకున్నారన్నమాట. అంటే లైఫ్ లాంగ్ ఉందాము అనుకున్నట్టుగా మీరిద్దరు మాట్లాడుకున్నారు, మీరిద్దరూ డిసైడ్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ మీది ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళుతుంది అనగా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక అపార్థాలు, అపోహలు వచ్చి, లేదంటే ఈ వ్యక్తి ఒక ప్లేయర్ అని మీకు అనిపించి ఈ కనెక్షన్ అనేది స్టాప్ అయిపోయింది. అక్కడే మీకు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఈ ఎడబాటు, ఈ సెపరేషన్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, నా వ్యూవర్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. మీరేంటంటే చాలా ఇండిపెండెంట్, మీకు ఎవరితోని అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు చాలా స్ట్రాంగ్, మీరు అందంగా ఉంటారు, మీరు హ్యాండ్సమ్ గా ఉంటారు. మగవారు అయితే గనక మీకు మంచి జీవితం బాగుంది, జీవితం సెట్ అయిపోయింది. మీరు ఇండిపెండెంట్, మీకు ఎవ్వరూ మిమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో అయితే లేరనమాట. మీరు చాలా ఇండిపెండెంట్, మీకు మీ డెసిషన్స్ మీరు ఓన్ గా తీసుకునే అంత శక్తి ఉంది, అట్లాంటి ఫ్రీడమ్ కూడా ఉందన్నమాట. మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్ లో మీరు ఎంజాయ్ చేస్తుంటారు, వచ్చిన సిచ్యువేషన్ ని అలాగే తీసుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. మీ బాడీని, మీ మైండ్ ని కూడా మీరు హెల్తీగా పెట్టుకుంటారు. కొంతమంది జిమ్కి వెళ్ళొచ్చు, జుంబా చేయొచ్చు, లేదంటే యోగా చేయొచ్చు,
సో మిమ్మల్ని మీరు ఫిట్ గా పెట్టుకుంటారు, మిమ్మల్ని మీరు అందంగా పెట్టుకుంటారు, హెల్తీగా ఉంటారు, హెల్తీ డైట్ ఫాలో అవుతారు. సో బేసిక్ గా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి అట్రాక్టివ్ ఉంటారు. అందరూ కూడా వీళ్ళంటే ఒక ఫేస్ వాల్యూ అంటారు చూసారా, అట్లా ఫేస్ వాల్యూ అనేది మీకు ఉంది. ఎవరైనా సరే మిమ్మల్ని ఇష్టపడతారు, ఎవరైనా సరే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు. మీకు మంచి ఫేస్ వాల్యూ అయితే ఉంది జనాల మధ్యలో. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి కూడా మీకు అట్రాక్ట్ అయ్యారు. ఈ వ్యక్తి మీరిద్దరూ కలిపి చాలా ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేసుకున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు ఇలా ఉందాము అలా ఉందాం అనుకున్నారు. కానీ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది. ఈ వ్యక్తి కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి కొంచెం లిమిట్స్ క్రాస్ చేశారు మీ దగ్గర. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే విపరీతమైన ఆవేశం, ఆతృత, ప్యాషను, సెక్షువల్ డిజైరు ఇదంతా అనమాట. సో మీకు ఏదో తెలియకుండా విషయం ఈ వ్యక్తి ద్వారా తెలిసింది. అంటే వీళ్ళకి ఏదో ఒక థర్డ్ పార్టీ ఉందనో, ఆల్రెడీ మ్యారీడ్ అనో, లేదంటే ఈ వ్యక్తి మిమ్మల్నే కాకుండా వేరే వాళ్ళతో కూడా ఉంటున్నారనో ఏదో ఒక విషయం అయితే మీకు తెలిసింది. సో తెలిసి మీకు ఇక్కడ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఇది జనరల్ రీడింగ్, అందరికీ రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు. అందుకనే మీరు కామెంట్ పెడితే కనుక నాకు అర్థమవుతుంది. కానీ మీ ఇద్దరికి కూడా ఈ కనెక్షన్ లాంగ్ టర్మ్ కావాలి, ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ కి అనేసి అయితే మీరిద్దరూ అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. సో మీ వ్యక్తి ఎలాగంటే ఈ కనెక్షన్ గురించి లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఓన్లీ కొన్ని రోజులు కొన్ని మంత్స్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ప్లేయర్ అయితే కూడా ఒక ప్లేయర్ ని మీరు మార్చారు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇప్పుడు మీరు కావాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, బ్యాలెన్స్ కావాలి. మీ ఇద్దరు ఒకవేళ కొంతమంది మీరు ఒకవేళ ఎక్కువ ప్రేమనిచ్చి ఆ వ్యక్తి మీ ప్రేమను తీసుకోకుండా ఉంటే గనక ఈ వ్యక్తికి ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలి. సో దాని గురించి అనేసి ఒక బ్యాలెన్స్ గురించి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు దాని గురించి కొంతమందిని పెద్దవాళ్లతో కూడా కన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ గురువు అవ్వచ్చు, ఒక వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఏమంటారంటే నమ్మకం ఉండే వ్యక్తి అవ్వచ్చు. కానీ వీళ్ళేమో రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ రెండు ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ గా మీ దగ్గరికి వస్తారు. సో రీయూనియన్ అయితే అవుతుంది. కానీ రీయూనియన్ అయినాక మీరు ఎంతవరకు ఈ కనెక్షన్ ని నిలబెట్టుకుంటారు అనేది మీ పైన ఆధారపడింది. ఎందుకంటే ఇక్కడ రెండు నైట్స్ ఉన్నాయి. ఒక నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది, ఒక నైట్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. అంటే వీళ్ళు మీ దగ్గరికి చాలా ఫాస్ట్ గా వస్తారు. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక మీటింగ్ జరుగుతుంది. జరిగినా కూడా మీరు దాన్ని మంచి దారిలోకి తీసుకెళ్తారా లేకపోతే మళ్ళా ఫైటింగ్ చేసి మళ్ళా విడిపోతారా అనేది మీ చేతిలో ఉంది. కానీ ఈ వ్యక్తి అయితే తన ఇది అంటే తన ప్రయత్నం తను చేస్తారు, తన యాక్షన్ అయితే తను తీసుకుంటారు. ఎందుకంటే రెండు నైట్స్ ఉన్నాయి. మీ వ్యక్తి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈ కనెక్షన్ లో. సో రీయూనియన్ అనేది రాసి పెట్టుంది. కాకపోతే ఆ రీయూనియన్ అయినాక మీరు మళ్ళీ కలిసి ఉంటారా లేదంటే మళ్ళీ ఈ కనెక్షన్ ని అలాగే మళ్ళీ ఫైటింగ్లు చేసుకుంటా ఇది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ అనేది కూడా, నైట్ ఆఫ్ వాండ్స్ అనేది కూడా వాళ్ళు ఏంటంటే ఒక ప్యాషన్ తో వస్తున్నారు, ఒక ఫిజికల్ అట్రాక్షన్ తో వస్తున్నారు, మీతో ఒక సెక్షువల్ రిలేషన్షిప్ కావాలని వస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ పైన చాలా కోపం ఉంది, చాలా మిమ్మల్ని మీరు ఏదో వాళ్ళని అన్నారు, అనకూడని మాటలు అన్నారు. సో వాళ్ళకి దానికి కోపం వచ్చింది. ఆ కోపం కూడా తీర్చుకోవాలి, వాళ్ళు కొన్ని క్లారిఫై చేసుకోవాలి. నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఇలాగా ఒంటరి నీ చేసేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ కడుపులో ఏదైతే బాధ ఉందో ఆ బాధనంతా మీ ముందు కక్కేస్తారు. కక్కేసి ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు అసలు ఎందుకు ఇలాగా నన్ను వదిలేసావు, అసలు తెలుసుకోకుండా నా పైన అనుమానం పడి నా పైన అభాండాలు వేసి ఆరోపణ చేసి నన్ను వదిలేసావు నువ్వు అనేసి చిన్న ఫైటింగ్ కూడా అవుతుంది మీ ఇద్దరి మధ్యలో.
ఆ ఫైటింగ్ అయినాక మీరు ఈ కనెక్షన్ ని ఏ విధంగా తీసుకెళ్తారు, ఏ విధంగా అండర్స్టాండింగ్కి వస్తారు, అడ్జస్ట్మెంట్కి వస్తారు అనేది మీ చేతిలో ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఇప్పుడు ఏదైతే ఒక బాధని అనుభవిస్తున్నారో అది మీరు గుర్తు తెచ్చుకోండి. నాకు ఇక్కడ చాలా మందికి ఎలాగంటే నా వ్యూవర్స్కి మాట చెప్తాను, ఇంతవరకు ఏడుస్తారు, వాళ్ళ గురించి పూజలు చేస్తారు, టారో రీడింగులు చూస్తారు, మళ్ళా ఏవో పరిహారాలు అన్నీ చేస్తారు కదా. కొంతమంది అయితే మ్యాజిక్లు, బ్లాక్ మ్యాజిక్లు, వశీకరణాలు ఇవి అవి చేస్తారు. తీరా ఒకసారి మళ్ళా మీ వ్యక్తి మీ దగ్గరికి వెనక్కి వచ్చినాక మళ్ళా మీరు స్టార్ట్. మీరేంటంటే అయ్యో వెనక్కి వచ్చారు కదా, మనం వీళ్ళతో కొంచెం మంచిగా ఉందాము, ఈ కనెక్షన్ నిలబెట్టుకుందాము, మళ్ళీ మన పాత పెయిన్ లోకి వెళ్ళొద్దు అనే ఉద్దేశం లేకుండా మళ్ళా వాళ్ళతో పాత విధంగానే ప్రవర్తిస్తారు. మళ్ళా అనుమానించడం, మళ్ళా ఫైటింగ్ చేయడం, మళ్ళా నీడి క్లింగి అయిపోవడము, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నువ్వు నీ ఫ్యామిలీని వదిలే, అందరినీ వదిలే, నువ్వు నాతోనే ఉండు, ఇటువంటివన్నీ చేస్తే కనుక మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకేనా? ఏ మనిషికైనా స్వేచ్ఛ అనేది అవసరం. ఈ 9 ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తుంది, మీకు కూడా నేను అదే చెప్తాను. ఏ మనిషికైనా సరే స్వేచ్ఛ అనేది అవసరం. ఇప్పుడు మీ పైన మీకు నమ్మకం ఉండాలి. సో ఆ వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే అది ఎప్పుడు కూడా ఓన్లీ ఒక సెక్షువల్ గా టాకే అవే ఇది లేదు కదండి. వాళ్ళు నార్మల్ గా కూడా మాట్లాడచ్చు. వాళ్ళకి రోజు ఒకవేళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడాల్సిన అవసరం రావచ్చు. అందరి మీద అనుమానం పడతా ఉంటే కనుక మీ మనశ్శాంతి కోల్పోతుంది. మీకు ఎలాంటి ఆలోచన ఉండాలంటే, నా వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్లరు అనే ఒక్క ఆలోచన అయితే మీకు ఉండాలి. అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ కనెక్షన్ కూడా ముందుకు వెళ్ళదు. సో ఈ వ్యక్తి వస్తారండి, రియూనియన్ జరుగుతుంది, కానీ చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీతో ఫైటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈగో ఉంది. వాళ్ళకి ఆ ఈగో వల్ల ఏంటంటే వాళ్ళు మీతో ఫైటింగ్ చేస్తారు. ఎంత ధైర్యం నువ్వు నన్ను వదిలేసావు అనేసి. మీరు సైలెంట్గా వినండి. ఆ కోపం వెనకాల కూడా ఒక ప్రేమ దాగి ఉంది, ఒక అటాచ్మెంట్, ఒక ఎడిక్షన్. మిమ్మల్ని వదలలేక వాళ్ళు వాళ్ళ ఈగోను చంపుకొని మీ దగ్గరికి వస్తున్నారు. సో వచ్చినాక మీరు అది అర్థం చేసుకుని గౌరవం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళ ప్రేమని గౌరవాన్ని ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకా వెళ్లరు. సరేనా? సో ఇది మీరు ఫస్ట్ నేర్చుకోండి. ఓకే? రాగానే నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, నా కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తావు, ఇదంతా కాదు. కొంతకాలం మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అసలు ఆ వ్యక్తికి కొంచెం సెటిల్ అవ్వే టైం ఇచ్చి ఆ తర్వాత మెల్లిగా మీరు స్టార్ట్ చేయాలి. సరేనా? సరే చూద్దాము మీ ఇద్దరికి రియూనియన్ అవుతుందా లేదా. ఇందాక కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్సే వచ్చింది, ఇప్పుడు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్సే వచ్చింది. సో అది ఖచ్చితంగా మీకు ఎస్ అనే వస్తా ఉంది. పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ సోర్డ్స్, ఇందాక కూడా వచ్చింది ద హెర్మిట్, 8 ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి స్టార్. సో ఖచ్చితంగా రియూనియన్ అయితే ఉందండి. కాకపోతే ఆ వ్యక్తి కొంచెం ఈ కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. కమ్యూనికేషన్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే పేజ్ అంటే ఆల్వేస్ ఏంటంటే కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు సారీ కూడా చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు ఏదో ఒకలాగా మీకు కాంటాక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని వదిలి వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళు మీ గురించి అనేసి ఆరా తీయటము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేయటము, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా, మీ చుట్టుపక్కల అందరూ ఉన్నవారందరూ మీకు ఎంత అంటే అట్రాక్ట్ అయ్యి ఉన్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓహో, ఈ వ్యక్తి ఒక ఇంత మంచి మనిషి నాకు దొరుకుతున్నారా అన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే? సో వాళ్ళు ఖచ్చితంగా మీకైతే మాట్లాడతారు, మీతో మొత్తం క్లారిటీ ఇస్తారు, ప్రపోజ్ చేస్తారు, మీకు మీ దగ్గరికి వస్తారు, మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్తారు. కాకపోతే ఇంకా వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు క్లారిటీతో రావట్లేదు, క్లియర్ మైండ్తో రావట్లేదు. సో ఆ క్లియర్ మైండ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. దానికి మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి. సో వాళ్ళు ఎప్పుడైతే వస్తారో, వచ్చినా కూడా మీరు మీ మంచితనాన్ని, మీ ప్రేమని, మీ
సపోర్ట్ ని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ద హర్మిట్ మళ్ళా వాళ్ళు సైలెంట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరితోని మాట్లాడటం లేదు, ఎవరితోని పెద్దగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఇంతకు ముందులాగా ఒక ప్లేయర్ లాగా ఫ్లర్ట్ లాగా లేరు. సైలెంట్ గా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ బిజినెస్, వాళ్ళ కెరీర్, వాళ్ళ జాబ్ పైన ఉంది, కానీ వేరే దానిపైన లేదు. ప్లస్ ఈ కనెక్షన్ పైన కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ లో అసలు ఎందుకు ఇట్లా పొరపాటు జరిగింది, ఎవరిది తప్పు, నేనేం చేశాను, నేను చేసిన పొరపాటు ఏంటి, ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో మనకు కావలసినట్టుగా జడ్జిమెంట్ కార్డు, రీకన్సిలియేషన్ కార్డు కూడా వచ్చేసింది. సో మీరిద్దరూ ఖచ్చితంగా రీకన్సైల్ అవుతారండి. కానీ అది రీకన్సైల్ అయ్యి ఈ సైకిల్ అనేది మళ్ళా రిపీట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఆన్ అండ్ ఆఫ్, కలవడం విడిపోవడం, కలవడం విడిపోవడం, ఇదే జరుగుతూ ఉంది మీ కనెక్షన్ లో. ఎందుకంటే వాళ్ళు మంచిగా వచ్చినప్పుడేమో మీరు ఫైట్ చేస్తారు, మీరు మంచిగా ఉన్నప్పుడేమో వాళ్ళు ఫైట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అనుమానాన్ని అనేది తగ్గించుకోండి. ఆ వ్యక్తికి కొంచెం స్పేస్ ఇవ్వండి, వాళ్ళని నమ్మండి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మండి. మీరు ఏదైనా అనుమానం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, స్వామి నాకు ఈ మనిషి మీద నమ్మకం రావట్లేదు, నువ్వే దయచేసి నాకు న్యాయం చెయ్యి అనేసి దేవుడిని అడగండి. అంతేగాని మీ వ్యక్తితో ఫైటింగ్ చెయ్యొద్దండి. ఎందుకంటే అది పూర్తిగా విడిపోతుంది. కనెక్షన్ అనేది పూర్తిగా విడిపోయిందంటే మీకు తెలుసు, మీకు ఎంత బాధపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఎంత టెన్షన్ పడుతున్నారు అనేది మీకు తెలుసు. సో తెలిసినా కూడా మీరు ఆ పొరపాటు అనేది చేయొద్దండి. ఓకే, చూద్దాము అసలు ఎప్పుడు జరుగుతుంది మీ రీయూనియన్, రీకన్సిలియేషన్ ఎప్పుడు జరుగుతుంది, మీ టైం పీరియడ్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, మీకు మీ పర్సన్తో రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది. The world, the lovers, wheel of fortune. ఓకే, టైమింగ్ అనేది చెప్పట్లేదు. ఓకే, టైమింగ్ అనేది మీకు డివైన్ టైమింగ్ అనేది చెప్తున్నారు. కానీ ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తో ఎప్పుడు జరుగుతుంది రీయూనియన్, రీకన్సిలియేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకి రీయూనియన్, రీకన్సిలియేషన్ ఎప్పుడు జరుగుతుంది, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓకే, a year from now, టేక్ యాక్షన్. ఇది నిన్న వేరే వాళ్ళకి పర్సనల్ రీడింగ్ చేశాను, అప్పుడు కూడా ఇవే కార్డ్స్ వచ్చాయి, ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకేనా? సో వాళ్ళైతే నియర్ ఫ్యూచర్ లో మీకు ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక కాల్, టెక్స్ట్ వస్తుంది. కానీ యాక్చువల్ మీ రీయూనియన్ అనేది 1 year తర్వాత జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ లో వేరే ఆప్షన్ ఉంది, వేరే పర్సన్ ఉన్నారు, థర్డ్ పార్టీ ఉన్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. మేబీ ఒకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారా, సో వాళ్ళు దానికి టైం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా దెర్ ఈజ్ నో డౌట్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేది 100%. ఎందుకంటే ఇక్కడ లేదంటే ద లవర్స్ కార్డ్ అనేది రాదు. సో వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది, కానీ అలాగే వేరే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది మొత్తం క్లియర్ అవడానికైతే మీకు 1 year అయితే టైం పడుతుంది. మీరు టేక్ యాక్షన్. టేక్ యాక్షన్ అంటే ఒకవేళ మీ వ్యక్తి మీ దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు మీరు వీలైనంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, మీరు వీలైనంత వాళ్ళకి ఒక ప్రేమనివ్వండి, ఒక ఆప్యాయతనివ్వండి. అప్పుడు వాళ్ళు మీ వైపుకి టర్న్ అవుతారు. ఎవరైతే వేరే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ ని వదిలేసి అర్థం చేసుకుంటారు. ఓకే, నాకు ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తే జెన్యూన్, ఈ వ్యక్తి వల్ల నాకు హ్యాపీనెస్ ఉంది, ఈ వ్యక్తి వల్ల నాకు ప్రేమ దొరుకుతుంది అనేది తెలుసుకొని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కాల్ గానీ, మెసేజ్ గానీ, టెక్స్ట్ గానీ వస్తుంది ఖచ్చితంగాను.
సో నాకు తెలిసి ఆగస్టు తర్వాత ఆగస్టు లేదంటే అక్టోబర్, ఓకే, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలల్లో మీకు మీ పర్సన్ నుంచి ఒక కాల్ గానీ టెక్స్ట్ గానీ రావచ్చు. ఆ తర్వాత మీరు ఆ కథను ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది మీ దగ్గర ఉంది. అందుకనే టేక్ యాక్షన్. ఓకే, ఈ వ్యక్తి మీకు ట్రావెల్ చేసి వస్తారు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా కూడా కనిపిస్తా ఉంది. సో ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసుకొని వస్తారు. ఏదైతే ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉందో, వాళ్ళు ఈ బ్రేక్ తీసుకున్నారో, స్పేస్ తీసుకున్నారో, ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. సో వచ్చినాక మీరు ఈ కనెక్షన్ అనేది చాలా కేర్ఫుల్ గా ముందుకు నడిపించాలి. ఏదైతే బాబా గారు మనకి ఇచ్చారో ఒక సందేశం, నిర్లిప్తంగా ఉండండి. వాళ్ళు వెనక్కి వచ్చేసరికి సంతోషపడిపోయి ఓవర్ ఎక్సైట్ అయిపోకుండా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, నిర్లిప్తంగా ఉండండి. అప్పుడు జరుగుతున్నదంతా ఒక సినిమా లాగా, ఒక డ్రామా లాగా చూస్తూ ఉండండి. దేవుడే బాబానే ఈ కనెక్షన్ ని ముందుకు నడిపిస్తారు. మీరే ఫైటింగ్ చేసేసి మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటే దానికి ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్ ప్లస్ గైడెన్స్. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే గనక నా రీడింగ్ నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా వస్తుంది. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాము. అలాగే ఈ రోజు నైట్ లైవ్ చేస్తానండి 8 o'clock కి. నేను ఓన్లీ 1 hour లైవ్ చేస్తాను. అందులోని ఒక్కసారి మాత్రమే మీరు క్వశ్చన్ పెట్టండి. 10 సార్లు పెడితే గనక అది బ్యాడ్ కర్మ. ఎందుకంటే వేరే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వకుండా ఓన్లీ మీరు మాత్రమే క్వశ్చన్స్ పెడుతున్నారు. ఆ విధంగా చేస్తే గనక నేను రీడింగ్ అనేది చేయనండి, లైవ్ రీడింగ్. ఓన్లీ ఒకేసారి మీరు పెట్టాలి క్వశ్చన్. ఎక్కువ సార్లు పెట్టారంటే వాళ్ళని బ్లాక్ చేసేస్తాను నేను. ఎందుకంటే అది వేరే ప్రేక్షకులకి, వేరే వ్యూవర్స్ కి అది అన్యాయం జరిగినట్టు. మీరు బ్యాడ్ కర్మ అనేది మీరు కోరి కొని తెచ్చుకుంటున్నారు. ఓకేనా, ఈ రోజు నైట్ మళ్ళీ 8 o'clock కలుద్దాము లైవ్ లో. అంతవరకు సెలవు, బాయ్.